నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యలు కలకలం రేపుతుంది. అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టలో మృతదేహాలను చూసి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. యువకుడిని కత్తులతో పొడిచి ముఖంపై బండరాయితో దాడి చేసి హతమార్చారు. అక్కడికి 60 మీటర్ల దూరంలో యువతి మృతదేహం గుర్తించారు. యువతి ముఖంపై కూడా బండరాయితో దాడి చేసి హత్య చేశారు. జంటను గుర్తు పట్టరాకుండా ముఖాలపై బండరాళ్లతో దాడి చేశారు. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం ఈ స్పాట్లో భారీగా మద్యం బాటిల్స్ గుర్తించారు. పలు కీలకమైన ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. జంట హత్యలు జరిగిన స్పాట్ను రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. 2 రోజుల క్రితం హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. హత్యకు గురైన జంట వివరాలు సేకరిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. యువతి ఒంటిపై బట్టలు లేకపోవడంతో యువతిపై అత్యాచారం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో వారిపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్ల జరిగిందా, వీరికి తెలిసిన వారే ఫాలో చేసి అత్యాచారం జరిపి యువతిని హత్య చేశారా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామ పంచాయతీ లిమిట్స్ లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్లిన స్టోన్ క్రషర్స్. ఈ ఏరియాలో పైన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం, మన పోలీస్ ఇక్కడికి రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి. తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది. ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది. కాబట్టి ఇది ఈ 2 మర్డర్స్ ఒకటే చేస్తుండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నార్సింగి పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్ట సమీపంలో జరిగినటువంటి జంట హత్యల అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కలకలం రేపుతా ఉంది. రోడ్డుకి అత్యంత దగ్గర సమీపంలో ఈ టెంపుల్ గుట్టలకు ఆనుకొని ఒక చోట యువకుడి మృతదేహం లభ్యం కావడము, అదే స్పాట్ నుంచి మరో 50 అడుగుల్లో యువకుడి మృతదేహం రెండు కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో మొహం పైన ఎక్కువగా రాళ్లతో దాడి చేసి పూర్తిగా గుర్తుపట్టలేనటువంటి సిచ్యువేషన్ లో 2 మృతదేహాలు అటువైపుగా వెళ్తున్నటువంటి ఒక యువకుడి గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు క్లూస్ టీమ్ తో సహా అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తా ఉన్నారు. యువకుడిని కత్తులతో పొడిచి ముఖంపై ఈ బండరాయితో తీవ్రంగా దాడి చేసినట్టుగా కూడా అక్కడ ఆనవాళ్లు కనబడతా ఉన్నాయి. యువకుడిని చంపినటువంటి 60 మీటర్ల దూరంలోనే యువతి మృతదేహం ఉండడము, యువతి ఒంటిపైన దుస్తులు సరిగ్గా లేకపోవడము, యువతి ముఖంపై కూడా బండరాయితో దాడి చేసి హత్య చేసినట్టుగా కూడా అక్కడ కొన్ని ఆనవాళ్లు, ఒంటిపైన అనేక చోట్ల తీవ్రంగా గాయాలుండడంతో కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈ జంటను గుర్తు పట్టకుండా ముఖాలపై బండరాళ్లతో మోటి దుండగులు హత్య చేశారు. అన్ని వైపుల నుంచి శరీర భాగాలని ఏమాత్రం గుర్తుపట్టకుండా కత్తులతో, రాళ్లతో, ఇనుపరాళ్లతో ఇద్దరు పైన దాడి చేసినటువంటి అంశం పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎవరు ఏ ప్రాంతంలో వీరు మిస్సింగ్ కేసు నమోదయ్యి ఉంటుందనే దానిపై కూడా అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడికి నార్సింగి పోలీసులతో పాటు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్ బృందాలు స్పాట్ కి చేరుకొని ఆ పరిసర ప్రాంతాల్లో ఇంకేమైనా ఎవిడెన్స్ కోసం వెతకగా అక్కడ మద్యం బాటిల్స్ అన్ని కూడా విపరీతంగా దొరకడంపై మాత్రం మద్యం సేవించిన తర్వాత ఈ హత్య ఏదైనా జరిగి ఉండొచ్చు అనే దానిపై కూడా క్లూస్ సేకరిస్తా ఉన్నారు. క్లూస్ టీమ్స్ అక్కడికి చేరుకొని ఒంటిపై ఏవైనా ఫింగర్ ప్రింట్స్ కానీ, ఆ పరిసర ప్రాంతంలో కానీ ఏదైనా ఫింగర్ ప్రింట్స్ కానీ, ఈ హత్య ఈ వ్యక్తులను ఎలా చంపారు అనే దానిపై కూడా ఆ యువతి డెడ్ బాడీ పైన ఇంకేమైనా అనుమానాస్పద మరకలు, ఒంటిపైన ఇంకేమైనా గుర్తు తెలియని దాడులు ఉన్నాయా అనే ఒక కోణంలో కూడా డెడ్ బాడీ పైన అన్ని వైపుల నుంచి కూడా ఈ క్లూస్ అన్ని కూడా సేకరించడం జరిగింది. ఆ స్పాట్ కి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ చేరుకొని ఈ హత్య 2 రోజుల క్రితం జరిగినట్టుగా అనుమానం కనిపిస్తా ఉంది. హత్యకు గురైనటువంటి జంట వివరాలు సేకరిస్తా ఉన్నాము. అన్ని వైపుల నుంచి ఎక్కడైనా యువకుడు మిస్ అయినటువంటి కంప్లైంట్స్ రేజ్ అయి ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామంటూ కూడా డీసీపీ చెప్తా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ లను కూడా పరిశీలిస్తా ఉన్నారు. యువతి ఒంటిపైన బట్టలు లేకపోవడము, యువతిపై ఏదైనా అఘాయిత్యానికి జరిగిన తర్వాతే ఈ యువకుడిని చంపి అనంతరం ఆ యువతిని అత్యాచారం చేసి తర్వాత హత్య చేశారనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇద్దరు
ఒకే చోట ఉండడము, కొద్ది దూరంలోనే ఈ డెడ్ బాడీస్ దొరకడంపై మాత్రం ఇంకేదైనా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ దాగి ఉండవచ్చా, లేదైనా ఏదైనా అసభ్య కార్యకలాపాలకు పాల్పడి ఈ యువతిని అబ్బాయిని చంపి ఉండవచ్చా అనే అనేక కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. ఈ 2 రోజుల క్రితం హత్య జరిగి ఉంటుందనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడెక్కడ మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి, యువకుడు మిస్సింగ్ కేసులు నమోదైనటువంటి ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయి ఉన్నాయనే ఒక కోణంలో కూడా ఆ వివరాలను కూడా తెప్పిస్తా ఉన్నారు. ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా జంట హత్యల కేసు ఒక్కసారిగా కలకలం రేపుతా ఉంది. శివారు ప్రాంతం సిటీకి అత్యంత దగ్గర ప్రాంతం కావడంతో యువతి ఒంటిపైన దుస్తులు లేకపోవడము, యువకుడిని అత్యంత దారుణంగా రాళ్లతో మోదీ చంపడం చూస్తా ఉంటుంటే వీటి వెనుక బలమైనటువంటి కారణాలు ఉండవచ్చు అనేది మాత్రం పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసుని విచారణ జరుపుతా ఉన్నారు. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.